హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో వచ్చింది కదండి. ప్రోమో అనాలిసిస్, ఓటింగ్ అనాలిసిస్ రెండు మాట్లాడుకుందాం. ప్రోమో అనాలిసిస్ తో ఓటింగ్ అనాలిసిస్ కి లింక్ ఉంది. ఆ లింక్ ఏందో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. సో గౌతమ్ విన్నర్ రేస్ లో ఉన్నాడా? ఖచ్చితంగా విన్నర్ రేస్ లో చాలా అడుగులు ముందుకేసాడు. నేను నిన్న లేదు మొన్న ఒక వీడియో చేశా. నబీల్, నిఖిల్, గౌతమ్ ఇలా ముగ్గురు విన్నర్ రేస్ లో ఉన్న ప్రస్తుతానికి ఇది నిఖిల్కి 50% ఉంది, గౌతమ్ 50% ఉంది, 40% మాత్రమే నబీల్కి ఉందని చెప్పా. నబీల్ తన అవకాశాలను బాగా తగ్గించుకున్నాడు. సో మీరు ఇది నబీల్ ఫ్యాన్స్ కోపం వచ్చినా మీరు బయట చూసుకోవచ్చు. అసలు నోవేర్ అంటే నిఖిల్, గౌతమ్ ఓటింగ్ తో దాంట్లో సగం కూడా అంటే ఆల్మోస్ట్ చాలా డౌన్కి వచ్చేసాడు నబీల్ ప్రేరణ ఓటింగ్ సిమిలర్ గా ఉందన్నమాట ఇప్పుడు. సో నబీల్ గాన్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవాలి. మళ్ళీ ఏంది యాజ్ ఆఫ్ టుడేకే ఏం చెప్పినా నెక్స్ట్ వీక్ పెంచుకుంటే చూడాలి. సో ఈ ప్రాసెస్ లో ఈవెన్ నిఖిల్, గౌతమ్ లో కూడా గౌతమ్ ముందుకు వచ్చేసాడు. గౌతమ్ అది ఎంత పర్సెంటేజ్ నేను చెప్పను కానీ ఇప్పుడు నిఖిల్, గౌతమ్ లో ఖచ్చితంగా గౌతమ్ ముందున్నాడు. అంటే మీరు ఏ పోలేం చూడండి. ఇప్పుడు నిఖిల్కి మీ ఓటా, గౌతమ్కి మీ ఓటా అంటే యూజువల్ గా నిఖిల్కి ఎక్కువ పడింది. ఎందుకని గౌతమ్కి పడేది ప్యూర్లీ సోలో ఓటింగ్. ఆయనకే పడింది. బట్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ మీరు ఎక్కడన్నా పోల్ పెట్టినప్పుడు నిఖిల్కి ప్రేరణ ఓటింగ్ పడింది, నిఖిల్కి యష్మి ఓటింగ్ పడింది, నిఖిల్కి పృథ్వీ ఓటింగ్ పడింది, నిఖిల్కి విష్ణుప్రియ ఓటింగ్ కూడా పడింది. ఓకేనా? సో గౌతమ్కి అలా ఉండదు. గౌతమ్ ఓటింగ్. సో ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లో కూడా నిఖిల్కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇక నలుగురు పేర్లు పెట్టామనుకో, నిఖిల, గౌతమ, ప్రేరణనా, లేకపోతే నబీల్ అని ఖచ్చితంగా ఒక 2% ముందుకు వచ్చేసాడు గౌతమ్. ఖచ్చితంగా విన్నర్ రేస్ లో ముందు ఉన్నాడు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. విన్నర్ రేస్ లో గౌతమ్ ముందున్నాడనే నా మాటతో ఏకీభవిస్తే ఒక లైక్ కొట్టి చెప్పండి. ఓకేనా? అంటే అది ఎంత కరెక్ట్ అనేది, లేకపోతే డిస్లైక్ కొట్టండి. సో విన్నర్ రేస్ లో మీరు గౌతమ్ ముందున్నాడు అనేది మీరు నమ్మితే కమెంట్ చేయండి గౌతమ్ అని. గౌతమ్ కాకుండా ఎవరున్నారు అనేది కూడా కమెంట్ చేయండి మీకు వేరే అనిపిస్తే. రైట్? సో ఇక్కడ గౌతమ్ అసలు ఓటింగ్ పోల్ అనాలిసిస్ కి ప్రోమోకి లింక్ ఉందన్న కదా. సో ఎస్పీ వాళ్ళ ఫాదర్ ని చాలా మెచ్చుకోవాలబ్బా నిజంగా. అంటే తను ఎంత జెన్యూన్ అంటే వాళ్ళ బిడ్డని కూర్చోబెట్టి ఒకటి చెప్తే, ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా గేమ్ ఆడాలి అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పాడు ఆయన. నేను ప్రూవ్ చేస్తుంది అదే కదా గౌతమ్. అంటే గౌతమ్ ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ ని ఎవరి మీద అయితే అభియోగం చేస్తున్నాడో వాళ్ళ ఫ్యామిలీసే ఒప్పుకుంటే ఇంకంతకు మించిన సక్సెస్ ఏంటండి? దట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా ఇంకా. సో ఆ అమ్మాయి కూడా సిచ్యువేషన్ అంటుంది రాత్రి నిఖిల్, నబీలతో మాట్లాడతా, మా నాన్న చెప్పే సెన్స్ నాకు అర్థమవుతుంది. ఆ సూట్ కేసు విషయంలో కానీ ఇంకా నామినేషన్స్ విషయంలో కానీ గ్రూప్గా ఆడుతున్నాము. ఆ గ్రూప్గా ఆడటం మాత్రం తగ్గించుకోవాలనేది అర్థమైంది. ఇండివిజువల్గా ఆడమని చెప్పారు అంటే ఇంకా అది నాన్ డిబేటబుల్ పాయింట్. గౌతమ్ సింగిల్ గా చెప్తుంది అదే కదా. సో మీ అందరూ ఒకలాగా ఉన్నప్పుడు నబీల్ ఒకలాగా చూస్తారు, గ్రూప్ అన్నప్పుడు ఒకలాగా చూస్తారు, మళ్ళీ మీలో మీకు ఫేవరెటిజం ఎన్ని ఆయన లేవనెత్తిన పాయింట్సే కదా. సో ఆ పాయింట్ చెప్పటం వల్ల సూపర్ అనిపించాడు ఇంకా ఆయన. అంటే వాళ్ళ కూతురికి చెప్పే ప్రాసెస్ లో చాలా జెన్యున్ గా చెప్పాడు. ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్తే ఇప్పుడు దాకా ఆడింది గ్రూప్ గేమ్ అయిద్దా? సో ఏంద్ర ఆయన ఎలా చెప్పాడు అంటే వాళ్ళ బిడ్డని వాయినే తగ్గించుకున్నట్టు కదా. ఇప్పుడు దాకా నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడలేదంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి అని అంటే తగ్గించుకున్నట్టు అట్ట ఆయన చెప్పలా. అక్కడ ఆయన డిప్లొమసీ అస్సలు బిహేవ్ చేయలా. సో గౌతమ్ సైకాలజీలో బాగా చదివినట్టున్నాడు, అందరిని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు అన్నాడు. నిఖిల్ సూపర్ ఆడుతున్నట్టు అన్నాడు. సో తేజ బాగా డాన్స్ చేస్తున్నాడు అన్నాడు. అవినాష్ బాగా మిమిక్రీ చేస్తున్నట్టు అన్నాడు, కామెడీ. అందరి గురించి చెప్తున్నాడు. బట్ ఆమెకి ఇచ్చిన ఇన్పుట్స్, సింగిల్ గా కూర్చున్నప్పుడు ఇచ్చిన ఇన్పుట్స్, వేరే వాళ్ళతో కూడా కలువు, ఇవన్నీ సూపర్ పాయింట్స్. దీనివల్ల గేమ్ మారింది. అయితే ఈ ఫ్యామిలీ వీక్స్ వచ్చి వెళ్ళాక చాలా మందిలో ఉన్న డౌట్ చెప్తున్నా నేను. అదేంటి ఫ్యామిలీ వీక్స్ వచ్చి వెళ్ళాక మొత్తం మారిపోతే ఇప్పుడు దాకా ఉన్నది రియల్ గేమ్ అనేది చూడరు కదా అంటే అట్లా ఏముండరండి. అట్లా ఏముండరు. అది మారినా కానీ వాళ్ళకే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దాకా ఒక ఫేస్ చూపించి టక్కన మారినప్పుడు వేరే ఫేస్ చూపిస్తే ముందు ఎలా బిహేవ్ చేస్తారనేది జనాలకు తెలియదా? సడన్ గా వచ్చి చూస్తే అది అర్థం కాదా? సో ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి. అంటే అసలు నిజంగా ఆయన రిక్వెస్ట్ చేసిన వే ఏదైతే ఉందో, మా అమ్మాయి తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే కొంచెం ఇది చేసుకుని అందరూ వచ్చి అదేం లేదు అంకుల్ ఇది గేమ్ షో అంటాము. అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా నిజంగా. యష్మి వాళ్ళ ఫాదరు మీకు ఆ ప్రోమో కూడా తెలుసా? కమర్షియల్ ప్రోమో. కమర్షియల్ అంటే కొన్ని సినిమాలు ఒకేసారి చూడగలం. యష్మి వాళ్ళ ఫాదర్ ప్రోమోని మనం రిపీట్ మోడ్లో చూడొచ్చు. అంటే అట్లీస్ట్ నేనైతే 3-4 సార్లు చూసా. నాకు రివ్యూ చేయడానికి ఒకసారి చాలు ప్రోమో స్లో మోషన్లో పెట్టి రాసుకుంటే. కానీ
ఏందిరా స్వామి అని అనిపించింది. అంటే అంత మంచిగా పాయింట్ చెప్పాడాయన. అంత మంచిగా ఎంటర్‌టైన్ చేశాడు. బాగా కలిసాడని అంటున్నాడు. టీమ్‌ని ఉత్తేజపరిచాడు అక్కడున్న ప్రతి ఒక్కరిని. ఎవరిని లో చేయలా. బిడ్డకి చెప్పాల్సిన పాయింట్ బిడ్డకి చెప్పాడు. ఎవరిని తక్కువ చేసి, హేళన చేసి మాట్లాడి ఎళ్ళిపోలేదు. సూపర్బ్ గదా! ఇంత బ్యాలెన్స్‌డ్‌గా అసలు మామూలుగా కాదబ్బా! యష్మి వాళ్ళ ఫాదర్ సూపర్ స్వామి మీరు. ఎక్సలెంట్ అబ్బా! తిరుగులేదు. ఓకే. ఇక్కడ సరే ప్రోమోలో కొంచెం కామెడీ జరిగిద్దనమాట. ఏందంటే ఆయన రాంగానే దిట్టంగా ఉన్నాడు అంకుల్ అని అవినాష్, టేస్టీ తేజ అంటుంటే అంటే గట్టిగా ఉన్నాడని. రోహిణి అంటదనమాట. "రేయ్! ఒక్క గుద్దు గుద్దితే పాతాళంలోకి ఎళ్ళిపోతావు నువ్వు" అన్నట్టు అంటది. ఎవరిని? అవినాష్‌ని. సో తర్వాత వస్తాడు. ఆ అమ్మాయి చెప్పే మాటలు ఆ అమ్మాయి చెప్తాడు. ఇండివిడ్యువల్ గేమ్ ఆడండమ్మా అని. ఎడిటర్ కూడా చూడు అసలిక్కడ యష్మి వాళ్ళ ఫాదర్ మాట్లాడుకుంటే యష్మి ఇక్కడ, వాళ్ళ ఫాదర్ ఇక్కడ. సర్రన మధ్యలో వచ్చి నిఖిల్ ఇలా చూస్తున్నట్టు. ఈళ్ళిద్దరి మధ్యలో వారెవ్వా! అనిపిస్తుంది. అంటే ఈళ్ళు ఎంత నిష్ణాతులో చూడండి. అంటే ఇంతే పనితనం తెలిసినోళ్ళు కాబట్టి వాళ్ళు ఏ యాంగిల్‌ని ఎలా క్యాప్చర్ చేయాలనేది తెలుసు. ఓకే. రైట్. ఓటింగ్‌లోకొచ్చేద్దాం. ఓటింగ్‌లో గౌతమ్ ఫస్ట్ ప్లేస్‌లో అన్‌డౌటెడ్‌లీ 35% ఫస్ట్‌లో ఉన్నాడు. సో, ఇన్నాళ్ళు నిఖిల్‌కి అడ్డెవరు? నిఖిల్‌ని కట్టడి చేసేవాళ్ళు లేరా? నిఖిల్ ఏం చేసినా ఓటింగ్ పడిద్ది. నిఖిల్ టాప్ అన్న మాటలన్నీ అవి పాత మాటలు. మార్కెట్‌లోకి ఒకడొచ్చాడు. మీరు ఏమైనా చేసుకోండి. నా గేమ్ నేను ఆడతా అన్నట్టు గౌతమ్ పడుతుంది. గౌతమ్ పట్టడానికి రీజన్ ఏందంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అది బీట్ షేర్ మార్కెట్, బీట్ బిజినెస్, బీట్ యువర్ పర్సనల్ లైఫ్ రిస్క్‌తోనే నీకు గ్రోత్ ఉంటది. ఆఫ్‌కోర్స్ ఒక్కోసారి రిస్క్ చేస్తే పోతాం గూడా. ఆ రిస్క్ గూడా ఏందంటే రిస్క్ చేయాలి. ఆ రిస్క్‌లో గూడా జెన్యూనిటీ ఉండాలి. ఇక్కడ జరుగుతుంది అదే. గౌతమ్ రిస్కీ గేమ్ ఆడాడు. ఎంత రిస్కీ గేమ్ అంటే అందరిని ఢీకొట్టాడు. ఢీకొట్టడం వల్ల ఏదైనా రిస్క్ చేస్తేనే రిజల్ట్. ఇప్పుడు ఎందుకు నబీల్‌కి అంత రావటంలా ఫస్ట్ వచ్చినంత? నబీల్ గేమ్ ఎందుకు కనపడటంలా? నబీల్‌కి దారుణమైన ఓటింగ్ ఉండేది. ఎందుకు కనపడటం లేదంటే నబీల్ గేమ్ వీక్ అయిపోయింది. నామినేషన్‌లోకి రావాలంటే భయపడటం. నామినేషన్‌లోకి మొన్న అంటాడు కదా! నేను సరదాగా ఎళ్లి ఫాస్ట్‌గా ఎళ్లి ఒకరిని పెయింట్ చేస్తే మళ్ళా వేరే వోళ్ళొచ్చి నన్ను పెయింట్ చేస్తారు. అమ్మో! నేను నామినేషన్‌లో ఉంటానని. నామినేషన్‌లో ఉండటం రిస్క్ ధైర్యం. నీలాంటి ప్లేయర్ నామినేషన్‌లో ఉంటే కదా ఓటింగు. ఇన్ని వారాల్లో 3 వారాలు కాకుండా ఇంకొన్ని ఎక్కువ వారాలు ఉంటే నబీల్‌కి చాలా ఛాన్స్ ఉండేది. ఇప్పటికైనా ఆయన టాప్ 5 డామ్ షూర్ ఉంటాడు. పెంచుకుంటే ఇంకా ముందుకు కూడా ఎళ్తాడు. కానీ ఈ రోజు వరకు మాత్రం నిఖిల్ గౌతమ్‌దే. ఈ నిఖిల్ గౌతమ్‌లో కూడా గౌతమే ముందున్నాడు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కావాలంటే ఇంకా ఓట్లేసుకోండి నిఖిల్ ఫ్యాన్స్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు గౌతమ్ ఆటకు చూడండి. ఆయన ఓన్లీ ఈ బ్యాచ్‌నే టార్గెట్ చేసాడని అంటారు కదా! ఆయన తప్పొచ్చినప్పుడు ఎవరినైనా అంటే ఒక పాయింట్ పెట్టాల్సొచ్చినప్పుడు, ఒక పాయింట్ మాట్లాడాల్సొచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు అవినాష్‌తో కోపం పడలేదా? రోహిణితో గొడవ అవ్వలేదా? అవసరమైతే నబీల్‌తో కూడా గొడవ అయ్యేది. అది మిస్ అయింది గాని. సో, వీళ్ళతో గొడవ అవ్వలేదా? ఇప్పుడు గొడవ అవ్వటం వేరండి. ఆ గొడవలో జెన్యూనిటీ కనిపించడం వేరు. గొడవలో జెన్యూనిటీ అంటే ఏంటి? గౌతమ్ కలిసొస్తున్న ఇంకో విషయం ఏందంటే, తప్పు వాళ్ళదైన ఇప్పుడు ప్రేరణ, గౌతమ్ విషయం నలుగుతుందా? దాంట్లో అన్‌డౌటెడ్‌లీ ప్రేరణ తప్పు అసలు. అది సింపుల్ లాజిక్. కావాలని ఆమె ట్రిగ్గర్ చేస్తుంది. ఏదో ఆయన కావాలని ట్రిగ్గర్ చేసాడు. ఏమలా అయింది, తప్పంతా ఆయనదే అన్నట్టు మాట్లాడుతున్నా, పోనీ కావాలని ట్రిగ్గర్ చేయక ముందు ఏం జరిగిందో చూడాలిగా. ఆ ముందు నైట్ ఏం జరిగింది? ఈయన కావాలని పని చెప్తున్నట్టు అర్థమైన నో, నో, నో అని ఒక ఆర్టిఫిషియల్ అయి తేవటం వల్ల ఎప్పుడైనా జనాలు ఎలా ఉంటారంటే అండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక వేవ్ వచ్చింది అంటాం కదా మనం. ఎలక్షన్ మూమెంట్‌లో కూడా ఒక వేవ్ వచ్చిందిరా అంటాం. అంటే ఆ వేవ్ వచ్చినప్పుడు కనిపియవు ఇంకేమి. అలానే ఇప్పుడు ఒక 70% పీపుల్ గౌతమ్ కరెక్ట్ అనుకోని, ఒక 35% పీపుల్ ప్రేరణది గౌతమ్‌ది 75% కరెక్ట్ అనుకోని, ప్రేరణ 30% పీపుల్ కరెక్ట్ అనుకున్నారనుకో, అది పోను, పోను, పోను ఎలా అయిద్దంటే, ఈ 70%లో ఇంకా ఎక్కువ నిజాయితీ ఉంటే, ఈ 30%లో కూడా కొంతమంది ఇటొస్తారు. అదే జరుగుతుందిప్పుడు. అరే! తప్పని తెలిసి కూడా ఇంకా డిఫెండింగ్ ఏంట్రా? ఇంకా పోస్టులేంట్రా? ఇంకా ఏంట్రా? ఆమె ఒక్కరి విషయం కాదు గదా! ఆమె పోనీ ఓన్లీ గౌతమ్ అంటే, ఇప్పుడు ఈళ్ళేదో తెలివిగా గౌతమ్ అంటే గౌతమ్‌ని అబ్బా టార్గెట్ చేస్తుందనుకోవచ్చు. విష్ణుప్రియ విషయంలో ఏమైంది? సీత ఉన్నప్పుడు సీత విషయంలో ఏమైంది? య య ఎవ్వరిని ఆమె వాడే పదజాలాలు ఎట్లా ఉన్నాయి? ఆమె బాడీ లాంగ్వేజ్ ఏంటి? జనాలు చూడటం లేదా? సో, ఇవన్నీ మ్యాటర్సే. మొత్తానికి గౌతమ్ 35%తో టాప్‌లో ఉన్నాడు. ఇదివరకు ఏం జరిగేదంటే, గౌతమ్ టాప్‌లో ఉన్న యష్మి ఉన్నప్పుడు, నిఖిల్, ప్రేరణ లాంటి ఇద్దరున్నప్పుడు
వీళ్ళిద్దరు ఓటింగ్ పడి గుర్తుందా మీకు గౌతమ్ యష్మి అన్నట్టు జరిగింది. బట్ ఇక్కడ యష్మికి ఈసారి అంత పట్టంలా. అంటే ఇక నిఖిల్ ఓటింగ్ తగ్గిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆబ్వియస్‌గా నిఖిల్ ఓటింగ్ ఈక్వల్‌గా ఉంది గౌతమ్‌కి. గౌతమ్ కొంచెం ఎక్కువ ఉన్నాడని చెప్తున్నా. కానీ నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్ యష్మికి ఎయటంలా. అదైతే క్లియర్. మీకు ఆ ఈక్వేషన్ తెలిసిపోద్ది. ఎందుకని యష్మి థర్డ్ ప్లేస్‌లో ఉంది ఈరోజు. ఓకే. నేను నిఖిల్ ఓటింగ్ చెప్పా కదా! గౌతమ్ ఓటింగ్ చెప్పా కదా 35. నెక్స్ట్ టేస్టీ తేజ 18% ఇస్తూ ఉన్నాడు సెకండ్ పొజిషన్‌లో. దుమ్ము లేపాడంతే. టేస్టీ తేజ ఇంత ఓటింగ్ అంటే ఈ వారం కలిసొచ్చిన అంశం ఏందంటే ఆయన ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీ పే వాళ్ళ అమ్మ కోసమే ఆడుతున్నాడనే దాన్ని ఒక్కసారి ఏస్తే దెబ్బ కరెక్ట్ అబ్బా! 4 దెబ్బలా? కెప్టెన్సీ కంటెండర్ నుంచి బీకేశారు. ఆ! నామినేషన్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి బీకేశాక వరస్ట్ ప్లేయర్ అని ఒక అవార్డ్ ఇచ్చారు ఆయనకి. వరస్ట్ ప్లేయర్ అవార్డ్ ఇచ్చాక ఫ్యామిలీ వీక్ నీకు లేదని చెప్పారు. ఇన్ని జరిగాక నామినేషన్‌లో ఏశారు. ఇక్కడ అదే ఇప్పుడు నిఖిల్ ఇప్పుడు ఇంత టేస్టీ తేజ మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నా ఎందుకు నిఖిల్ మీద అంత రావటం లేదు? ఆ ఫీలింగ్ అంటే కంటెండర్‌షిప్ నుంచి తొలగించేటప్పుడు ఆయన పాత్ర ఉంది. వరస్ట్ ప్లేయర్‌లో ఆయన ఓటేసాడు. ఓకే. సరే వరస్ట్ ప్లేయర్‌లో ఏసాక నీకు ఫ్యామిలీ నుంచి తొలగించడమైంది. సంథింగ్ ఏదో అట్లా ఒక డెసిషన్ వచ్చింది. ఓకేనా? తర్వాత అది వచ్చాకైనా అరే! వాడు బాధలో ఉంటాడే అని నిజంగా ఆలోచించే పనైతే ఈ 2, 3 ఆయన హస్తం ఉన్నా తర్వాత మళ్ళా నామినేషన్ వచ్చినప్పుడు ఆయన పెయింట్ గీసి మళ్ళా ఆయన మీద ఎలా చెప్తాడు? ఆయన ఎలా చెప్తాడు? సో ఇంకెవరు లేరా? అంటే నిఖిల్ గేమ్ ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సో నిఖిల్ ఆలోచిస్తాడు బాగా. ఓకే. ఈడికి బాగా సింపతి క్రియేట్ అయ్యేటట్టుంది. ఓయమ్మ ఏం జరిగిద్దో ఏమో! లేస్తే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటున్నాడు. ఎందుకొచ్చిన బాధలు అన్నట్టే అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా ఆయనకి జెన్యూన్ ఒపీనియన్ ఉన్నా. ఎందుకంటే ఆయన చేసిన యాక్షన్స్ వేరున్నాయి. సో ఒక్కసారికి ఒక శిక్ష. ఈయనకి 2, 3 శిక్షలు పడ్డాయి. అన్ని పడ్డప్పుడు 4గో శిక్ష నామినేషన్‌లో కూడా వదలడు ఆయన. అర్థమైందా? 4 శిక్షలండి. కంటెండర్ నుంచి పోవడం ఒక శిక్ష. ఆ తర్వాత వరస్ట్ ప్లేయర్ ఒక శిక్ష. ఫ్యామిలీ మిస్ అవ్వటం ఒక శిక్ష. నాగార్జున గారు వేసిన శిక్ష. మళ్ళా నామినేషన్‌లో పెట్టడం ఒక శిక్ష. సో ఇవన్నీ కలబోసి మొత్తానికి టేస్టీ తేజ సూపర్ ఓటింగ్ పడుతుంది. 18%తో సెకండ్ ఉన్నాడు. యష్మి 15%తో థర్డ్. ఇది కొంచెం షాకింగ్ ఇక్కడ. చూడండి ఇప్పుడు నిఖిల్ అండ్ ప్రేరణ లేని టైంలో యష్మికి సపోర్ట్ బాగా దక్కింది. బట్ ఈ వీక్ దక్కటంలో మీరు అబ్జర్వ్ చేశారా? అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. ఏంటి అరేయ్! ఇంక గాని ఇలానే యేసుకుంటా పోతే లాస్ట్‌లో అందరూ ఉంటే ఇంక అందరూ ఉన్నప్పుడు నిఖిల్‌కి ఇంకెక్కడి నుంచి వస్తది ఓటింగు? సో నిఖిల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా థింక్ చేస్తారు? ఒక్కొక్కరు మనోళ్ళు పోతే ఆ పోయినోళ్ళ ఓటింగ్ మనోడికి యాడ్ ఆన్ అయితే అప్పుడు ఇంకా వచ్చిద్దన్న థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. మనకెందుకు సేవ్ చేయటం మనోళ్ళు లేడు కదా! ఫ్రీగా ఉందాం అనుకునే ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఎందుకు అసల ఎంకరేజ్ చేయాలి? దట్టు ఈరోజు వస్తున్న లీక్డ్ అప్డేట్ ఏంది? నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి నువ్వు యష్మితో అసల జాగ్రత్తగుండు అన్నట్టు చెప్పిందంట. దీనివల్ల ఈక్వేషన్సే మారే ఛాన్స్ ఉంది. నిఖిల్ గాని యష్మిని దూరం పెట్టి అసలు మాట్లాడకపోతే యష్మి ఈజీగా సెన్స్ చేయగలదది. గేమ్ కోసం ఆడుతున్నాడని. ఏదో ఒక టైంలో ఆ పాయింట్‌లో ఆ అమ్మాయి ట్రిగ్గర్ అయిపోద్ది. గట్టిగా అనేస్తది. నువ్వు గేమ్ కోసం కెమెరాల ముందు చెప్తున్నావు అది ఇది అర్థం కావట్లేదు అనుకోకు నాకు అది ఇదని. దీనివల్ల ఇంకా మారింది గేమ్. ఏమో యష్మి టాప్ 5లోకి వెళ్ళొచ్చు. ప్రేరణ లేకుండా కూడా పోవచ్చు. గైస్ ఇది నేను నిజంగా చెప్తున్నా మీరేదో జోక్ అనుకుంటున్నారు. దిస్ ఈజ్ రియల్. ప్రేరణ గేమ్‌ని మీరు గత కొన్ని రోజులుగా చూస్తే చాలా ఎక్స్‌పోజ్ చేస్తా వస్తున్నాడు బిగ్ బాస్. సో యష్మి మీద కైండ్ ఆఫ్ సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు జనాలకి. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట కంటే రేయ్ ఏమో బోలారా నాయనా గలగల మాట్లాడిద్ది తప్పితే అంత స్కెచ్‌లు గాని అంత గాని ఏమి లేవు. నిజంగా వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ ఆణిముత్యాలు. బయట అందరి ముందు పొగిడినా ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఒక్కదానికి చెప్పిన మాటలు ఆణిముత్యాలు. నాగార్జున సార్ చెప్పారు. నువ్వేం చేస్తున్నావు? ఇండివిడ్యువల్ గేమ్ ఆడు. స్టేజ్ మీద నువ్వు కనపడాలి. అది కదా మగలే అంటే అవి తీసుకొని చాలా మంది చెప్పరు. అంతే కదండీ! చెప్తే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు కదా! ఇప్పుడు నబీల్‌కి చెప్పింది, నిఖిల్‌కి చెప్పింది, పృథ్వీకి చెప్పింది. పాయింటు ఇక్కడ పాయింట్ యష్మి వాళ్ళ ఫాదర్‌దైనా అది కలిసొచ్చేది అందరికి గదా! సో అటువంటప్పుడు యష్మి చెప్పిందంటే పాపం బోలానే గదా! ఇంకేమి లేకుండానే గదా! లేకపోతే తనకు మాత్రమే ఉపయోగపడాలంటే వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నా ఈ అమ్మాయి ఎడంగెడంగా పోయి సో ఈ అమ్మాయి గేమ్ ఈ అమ్మాయి ఆడుకుందనుకో వేరేగా అయిపోద్ది గదా! సో అలా ఆడటం లేదు గదా! సో మొత్తానికి ఓవరాల్‌గా యష్మికైతే 15%. పెద్దగా నిఖిల్ ఓట్ బ్యాంక్, ప్రేరణ ఓట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వటంలా ఇక్కడ. ఓకేనా? ఏదో కొంచెం అవుతుంది. అవినాష్ 15%. స్టార్టింగ్‌లో టాప్ 5లో ఇతని పేరు చాలా చోట్ల వినిపించేది.
అసలు ఆ మాట అనుకుంటే గౌతమ్ అసలు టాప్ 5లో కూడా పెట్టడానికే ఇష్టపడేవాళ్ళు కాదు బయట. సోషల్ మీడియాలో లైక్ పోల్స్‌లో గాని, లేకపోతే కామెంట్ సెక్షన్‌లో గాని, చాలా మంది ఫాలోవర్స్ గాని వీళ్ళందరూ అసలు టాప్ 5 లిస్ట్‌లో గౌతమ్‌ని పెట్టేవాళ్ళు కాదు. అవినాష్‌ని ఎక్కువ పెట్టేవాళ్ళు. కంపారిజన్ డ్రా చేస్తున్నా చూడండి. టాప్ 5 అవుతాడా అన్న రేంజ్ నుంచి, రేయ్! టాప్ 3లో ఉంటాడురా గౌతమ్ అన్న రేంజ్ నుంచి, ఏం మాట్లాడుతున్నావు టాప్ 2 రా అన్న రేంజ్, టాప్ 2 పోయిందిరా నిన్నటితోనే. వచ్చేసాడు నిఖిల్‌ని దాటాడన్న రేంజ్‌కొచ్చింది గౌతమ్ ఆట. వేరేజ్ అవినాష్ ఆట ఎందుకు రాలేదంటే, ఆయన ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రతి దాంట్లో ఎంటర్‌టైన్‌మెంటే. ఏదన్నా వస్తే మనం ఎలా ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం. అటువంటిప్పుడు సీరియస్ బిగ్ బ్యాన్ ఫ్యాన్స్ అనేవోళ్ళు నీకు కనెక్ట్ అవ్వరు అవినాష్ లాంటోళ్ళతో. మోరోవర్ ఏందంటే ఆయనలో భయం కనిపిస్తుంది. ఎక్కడ ఎలిమినేట్ అవుతానా? ఎక్కడ నామినేషన్‌లోకొస్తానా? ఇప్పుడు ఒకటండి, సారీ మళ్ళా నేను గౌతమ్ పాయింట్ చెప్తున్నందుకు మీకు బోర్ కొడితే కొట్టిద్ది. కొంతమంది నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎలిమినేషన్ జోన్ దాకా ఎళ్ళొచ్చినోడికి గజ గజ ఉనికి సేఫ్ గేమ్ ఆడాల. గౌతమ్ లాంటి క్యాండిడేట్. ఆల్రెడీ ఎలిమినేషన్ జోన్ చూసొచ్చాడాయన. లిటరల్లీ మణికంఠ ఎళ్ళకపోతే నువ్వే ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పాడు నాకు సార్. ఎంత సేఫ్ ఆడాలి అటువంటప్పుడు అందరిని మచ్చిక చేసుకుంటా ఒక్కో వారం అని. అట్ట ఆడలా ఆయన. ఏదైతే అదైంది రియల్‌గా ఉందాం అది. సో, నేను నామినేషన్స్‌కి భయపడకూడదని చెప్పడానికి అందుకే ఎగ్జాంపుల్ కోట్ చేసింది. ఇక్కడ యూనిక్‌గా మాట్లాడాలి, యూనిక్‌గా సోలో గేమ్ ఆడాలన్న ప్రతిసారి గౌతమే రిఫరెన్స్ పాయింట్ అవుతాడు మనకు తెలియకుండా. అది ఎక్కువ సార్లు చెప్తే మీకేదో గౌతమ్‌కి డబ్బా కొట్టినట్టు ఉంటది. ఇప్పుడు నబీల్ లేడక్కడ. నబీల్ కూడా తెలియకుండానే ఓజీ గ్రూప్‌తో ఉంటాడు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు చెబుతుంటాడు. ఇట్లన్నీ ఉంటాడు. సో, ఒక్క బ్యాక్ బిచ్చింగ్ మీరు గౌతమ్ చేసింది చెప్పండి. నబీల్ గురించి వాళ్ళకి ఏదైనా అగెనిస్ట్‌గా చెప్పడం. నార్మల్ కన్వర్జేషన్స్ వేరు. అరే! అలా ఆడుతున్నారు, ఇలా ఆడుతున్నారు. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒక్క ఒకరి ముందు ఒకలాగా, ఇంకొకరి ముందు ఇంకోలాగా. ఇప్పుడు పృథ్వీ ఏందిరా దమ్ముందంటున్నావు? నీకు నీకు తప్పితే మాకు లేదా? అని పృథ్వీతోనే అని, మళ్ళా నబీల్ దగ్గరికొచ్చి పృథ్వీ దమ్ము గురించి మాట్లాడుతున్నాడేంటి? అంటే అది బ్యాక్ బిచ్చింగ్ అవ్వదు. ఎందుకని అదే పాయింట్ అక్కడ ఆయన పృథ్వీతో కూడా చెప్పాడు. రైట్. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఏందంటే, మనలాగా ఇప్పుడు గౌతమ్ దగ్గరికొచ్చి ఒకలాగా మాట్లాడి, పక్కకెళ్ళి ఒకలాగా మాట్లాడితే దట్స్ కాల్డ్ బ్యాక్ బిచ్చింగ్. అంటే పొంతన లేని విధంగా నువ్వు చెప్పాలనుకున్న పాయింట్‌ని ఒకరితో ఒకలాగా, ఇంకొకరితో ఒకలాగా. అది కనిపియటం. మరి అవినాష్‌కొచ్చేసరికి ఫ్లిప్పింగ్ నేచర్ కనిపిస్తుంది చాలా సార్లు. సో, భయపడతా ఉంటాడు. ఆ! సో, ఇక్కడ గేమ్‌లో కూర్చున్నప్పుడేమో వైల్డ్ కార్డ్స్‌తో కూర్చున్నప్పుడు ఏందిరా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అది ఇది అంటాడు ఓజీ టీమ్. అక్కడికెళ్ళేమో లేదు. నేను గౌతమ్‌ని నామినేట్ చేయాలనుకున్నాను. అసలు ఆయన పద్ధతే నచ్చలేదు అంటాడు. రకరకాలుగా ఉంది ఆయన గేమ్. సో, ఆబ్వియస్‌గా జనాలు తీసుకోరు. సో, ఇంకా ఛానల్ వాళ్ళు లేపితే తప్పితే ఆబ్వియస్‌గా లేపడానికి ట్రై చేస్తారు. సేవ్ అవుతారులెండి ఈ వీక్. ఒకవేళ మరీ ఇట్లా లేకపోయినా కిందున్నా గాని ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కొట్టేస్తారు ఆయన్ని. రైట్? అవినాష్ అని. తర్వాత 'పృథ్వీరాజ్', 'విష్ణు'. 'పృథ్వీ' 14, 'విష్ణు' 13. ఇంకా ఆల్‌మోస్ట్ ఇద్దరు సేమ్ ఉన్నారండి. చూడండి. డేంజర్ జోన్‌లోకొచ్చేసరికి ఈళ్ళిద్దరున్నారు. సో, వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరెళ్తారనేది పెద్ద క్వెషన్ మార్క్. సో, 'విష్ణుప్రియ' ఎళ్ళటానికి ఛాన్స్ ఉందా? 'పృథ్వీ' వెళ్ళటానికి ఛాన్స్ ఉందా? అనే ఇదొచ్చినప్పుడు 'విష్ణుప్రియ' గేము ఎక్కడ పోగొట్టుకుందంటే నిజంగా చూడండి ఈరోజు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అమ్మాయి కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. మీరు చూడండి. చాలా ప్రేమ కనిపిస్తుంది. లవ్ నాకు రావటం లేదు, లవ్ దొరకటం లేదని తెలిసినా గాని బట్ కంటి నుంచి ఇక్కడికి కన్నీరు జారకుండా ఆపగలుగుతుంది ఆ పిల్ల. ఆపగలుగుతుంది. ప్లస్ నవ్వే నవ్వుతుంది. సో, ఉండదా అండి? బాధ ఉండదా? సో, పేరెంట్స్ ఒచ్చి, మా పేరెంట్స్ రారు అని తెలిసిన టేస్టీదే అంతంత గుక్కబట్టి ఏడుస్తుంటే, అసలు అమ్మే లేదు నాకు అన్న విష్ణుప్రియ ఎంత ఫీల్ అవ్వాలండి? అంటే ఎవరైనా అమ్మొస్తే టక్కన కనెక్ట్ అయిపోవాలింకా. నాకు మా అమ్ముంటే ఎలా ఉండేదో, ఫర్గెట్ అబౌట్ ది బిగ్ బాస్. అసలు మా అమ్మ నా రియల్ లైఫ్‌లో ఉంటే ఎలా ఉండేదో అన్న ఫీలింగ్ రావాలి గదా! ఎక్కడ దాచుకోలా. అంటే ఎక్కడ ఏడవలా ఆ పిల్ల. సూపర్ అంతే అసలు విష్ణుప్రియ. అంటే నేను కూడా చాలా అంటా విష్ణుప్రియ గేమ్‌లో వచ్చినప్పుడు కోపమొస్తది. ఏందిరా ఈ పిల్ల కోసం ఈ పిల్ల ఆడుకోకుండా పృథ్వీ కోసం ఆడిద్దని. స్టిల్ నాకు అదే మాట అంటా. కానీ కొన్నిట్లో ఏందిరా నాయనా మెచ్యూరిటీ అనిపిస్తది నాకు నిజంగా. అలా ఉండటం కష్టమండి. నిజం చెప్తున్నా అలా ఉండటం కష్టం. మనం మాటలు చెప్పడం చాలా ఈజీ. చాలా కష్టం అలా ఉంటే. అంత బాధని దిగమింగుకొని అసల ప్రతి వాళ్ళ దాంట్లో ఓన్లీ లాఫ్ ఎంజాయ్. ఓన్లీ పాజిటివ్ వైబ్ అన్న ముందుకెళ్తుంది చూసారా? హ్యాట్స్ ఆఫ్ అంతే విష్ణుప్రియకి. నేనైతే మనస్ఫూర్తిగా ఇప్పుడు 'పృథ్వీ', 'విష్ణుప్రియ' డౌన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వెరీ హై. ఈవెన్ 'పృథ్వీకి' గూడా. బట్ వీళ్ళిద్దరిలో ఒకరు సేవ్ అవ్వాలని కోరుకోవాలనుకుంటే మాత్రం నేను 'విష్ణుప్రియే' కావాలని కోరుకుంటా. మీరు నన్ను తిట్టుకున్నా. ఓకే. ఎందుకంటే ఒక్క ఛాన్స్ గాని ఇస్తే సో, అప్పుడు 'పృథ్వీ' ఎళ్ళిపోతాడు. 'పృథ్వీ' వెళ్ళిపోయాక 'విష్ణుప్రియ' సీరియస్‌నెస్ గేమ్ ఆడిద్దేమో.
ఒకవేళ ఆడలేదా పక్కెళ్ళిపోద్ది. అంటే ఓటింగ్ ప్రకారమే జరగాలి. నేనేమంటున్నానంటే ఈ ఒక్క విషయమే ఈ అమ్మాయికి అడ్డు. జనాల మీద పొలోమని పడిపోవటం లేదు. జనాలకి సీరియస్ అయ్యి మాటలు దాటడం లేదు. ఎన్నన్నా అంతెందుకండి. ప్రేమతో చాలా మంది మనుషులను జయించొచ్చు అంటానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో, 'విష్ణు' మెగా చీఫ్‌గా చేసింది. 'ప్రేరణ' మెగా చీఫ్‌గా చేసింది. 'ప్రేరణ' గురించి చాలా చెప్తారుగా. జనాల కోసం ఆలోచిస్తుంది. ఆమె కోసం ఏముండదు. మొత్తం జనాలని. 'విష్ణుప్రియ' మెగా చీఫ్‌గా చేసినప్పుడు ఒక్క కంప్లెయింట్ లేదు. ఇల్లు మొత్తం క్లీన్ ఉంది. అంటే లీడర్ ప్రేమను పంచేవాడైతే కిందుండేవాళ్ళు కూడా ఇష్టపడి చేస్తారు. లీడర్ గాని చిరాకు పడే మెంటాలిటీ ఉంటే చేసినా గాని ఆ పనిలో ఇష్టం ఉండదు. చేస్తారు పని. ఆ పనిలో ఇష్టం ఉండదు. చిమ్మమంటే అటు చిమ్ముతారు మట్టి ఉంటది. వండమంటే అటు వండుతారు. సరిగ్గా అన్నం వండదు. ఉడకదు. ప్రేముంటే రే అంటే ప్రేమతో చాలా జయించొచ్చు. అంతెందుకు ఆ మాట ఇప్పుడు ఎవరు అంటే ఓకే అండి. 'ప్రేరణ' మెగా చీఫ్‌గా ఫెయిల్ అయింది. ఇంటిని క్లీన్లీనెస్‌లో ఉంచడం ఫెయిల్ అయిందని 'యష్మి' అంటది. 'ప్రేరణ' టార్చర్‌రా నిఖిల్ అంటాడు. సో, తెలీదా? అంటే జనాలు ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండానే కావాలని ఒక స్కెచ్ చేసాడు గౌతమ్. ఆ స్కెచ్‌లో ఈమె ఇరుక్కుంది అంటారు. తెలీదా ఆమె ఎలా అంటది? ఏం మాట్లాడిద్దని తెలీదా? కాబట్టి దానికి వాళ్ళు పెట్టుకునే ముద్దు పేరేంటంటే మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. మనిషి అన్నాక అంత గేమ్ ఆడాక మనకుండదా కోపం? ఒక్క నోటి దురుసు దాన్ని ఇంత భూతత్వం చూపియాలా? మిగిలినయన్నీ ఆమె పర్ఫెక్ట్ కదా! అంటే మిగిలినయి ఏం పర్ఫెక్ట్? ఎవరి కోసం పర్ఫెక్ట్? తన, మన అనే భేదం చూపిస్తది. ఖచ్చితంగా ఉంటది ఆమెకి. సో, తర్వాత ఎంత మాట అంటే అంత మాట అనేస్తది. టార్గెట్ గేమ్ ఆడిందంటే మణికంఠని ఎలా పంపాలో, తర్వాత గౌతమ్‌ని ఎలా పంపాలో ఆలోచిస్తా ఉంటది. నోటికి ఎంత మాట అంటే అంత మాట అంటే కొన్ని మాటలుంటాయి. అనకూడని మాటలుంటాయి. అనకూడని మాటలనేస్తది. క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తది. ఏమంటది కదా! సోనియాలో నాకు నచ్చంది ఏందంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తదని. క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసే విధంగా ప్రేరణ మాటలుంటాయి. ఎగ్జాంపుల్ క్యారెక్టర్‌లెస్ అంటాం. ఇంక బోలెడున్నయి చెప్పుకుంటా పోతే. మళ్ళా రిపీట్ క్యాస్ట్ అయిద్ది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. బోలెడన్ని మాటలు ఎతుక్కోవచ్చు. ఒక్కో రోజు ఒక్కో పాయింట్ తీసి ఎతుక్కుంటే 'ప్రేరణ ఆణిముత్యాలు', 'ప్రేరణ ఆణిముత్యాలు' అని ఒక వీడియో గాని తయారు చేస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బోలెడన్ని ఆణిముత్యాలు దొరుకుతాయి మనకి. సో, అదనమాట. ఓవరాల్‌గా ఓటింగు, ప్రోమో అనాలిసిస్ ఇది. సో, రిస్క్ తీసుకున్నోడికే ఎడ్జ్ ఉంటది అని చెప్పటంలో గౌతమ్ ముందున్నాడు. సో, ఓవరాల్‌గా 'బిగ్ బాస్' గూడా ఈ రెగ్యులర్ రొట్ట ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి బ్రేక్ చెప్పాడనిపిస్తుంది నిజంగా. అంటే 'బిగ్ బాస్' సీజన్ 8ని 2 భాగాలుగా తీసుకుంటే ఓకే. ఒక ఫస్ట్ హాఫ్ అనుకోండి లేకపోతే ఒక ఫస్ట్ అంతా జరిగిన ఒక పార్ట్. నేనెప్పుడు చెప్తా ఉంటా ఈ మాట రివ్యూలో. మణికంఠ ఉన్నదంతా ఒక పార్టు. మణికంఠ వెళ్ళిపోయాక ఒక పార్ట్. సో, మణికంఠ ఉన్నదంతా ఒక డిఫరెంట్ 'బిగ్ బాస్' ఉండేది. అంటే రెగ్యులర్ 'బిగ్ బాస్' సీజన్‌కి భిన్నంగా ఉండేది. ఎందుకని ఎవరు మాట్లాడినా మనం మణికంఠ గురించే మాట్లాడే విధంగా ఆయన ఆడేవాడు అట్టగాట. అదొక అద్భుతమైన ఆట. అట్‌లీస్ట్ ఫేక్ ఆడినా జెన్యూన్‌గా ఫేక్ ఆడాడాయన. సో, వి హావ్ టు అప్రిషియేట్. ఇప్పుడు నిఖిల్ ఆ ఫేక్ కూడా జెన్యూన్‌గా ఆడడు. ఒక్కోసారి ఒక్కోలాగా, ఒక్కోసారి ఒక్కోలాగా ఆడతాడు. సో, అటువంటి సిట్యుయేషన్ నుంచి సీజన్‌ని లేపింది మాత్రం వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్‌లో కూడా గౌతమ్. సో, ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ ఉంటది 'బిగ్ బాస్' టీమ్‌కి గూడా. ఆ గ్రాటిట్యూడ్ ఉంటది ఇన్ ది సెన్స్ ఆయన ఆడితేనే. ఆయనకేదో ఫేవర్ చేయాలని కాదు. సో, దీంట్లో భాగంగానే జనరల్‌గా గ్రూప్స్ వచ్చినప్పుడు చెప్పాగా నేనెప్పుడు గ్రూప్ గేమ్ అనే వాడతా. అస్సలు వాడను లాంగ్వేజ్ అనేది. మీరు చూస్తే నా థంబ్‌నెయిల్ కూడా పెట్టనసల. ఎందుకు డిస్కషన్ పాయింట్ అవ్వాలది? వాళ్ళు ఒక గ్రూపు, ఈళ్ళొక గ్రూప్ అంతే. నా దృష్టిలో మాత్రం. సో, ఈ గ్రూప్ గేమ్ ఆడేదాన్ని వాళ్ళతోనే రష్మి ఫాదరే వచ్చి చెప్పిందంటే ఏంటి? నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడండి. హెన్స్ ప్రూవ్డ్ గదా! గౌతమ్ అన్న మాట ప్రూవ్డ్ గదా! సో, మోర్ ఓవర్ అసలు వైల్డ్ కార్డ్‌లో వచ్చి అంటే 5 వారాలు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చాక టాప్ 5లో ఉండటానికి కష్టపడతారు. మీరు లాస్ట్ సీజన్ చూసాం. అసలు వైల్డ్ కార్డ్‌లో ఎవరొచ్చారురా స్వామి అని చెప్పి టాప్ 5లో ఉంచడానికి కష్టపడి అట్‌లీస్ట్ ఒక అంబటి అర్జున్ అయినా ఉంచుదాం. ఈ ప్లేస్‌లో గౌతమ్‌ని పక్కన పెడదామని గౌతమ్‌కి ఆ వీక్ ఓటింగ్ ఎక్కువ వచ్చున్నా గేమ్‌లో బాగా ఆడాడు కాబట్టి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అంత ఆ స్టేజ్ నుంచి వైల్డ్ కార్డ్‌లు కూడా గేమ్ మార్చొచ్చు. 4 వారాలు ఆగొచ్చినంత మాత్రాన వాళ్ళు విన్నర్ కాకూడదని ఏం లేదు. విన్నర్ అవ్వచ్చు. సో, బాగా అన్నీ అయిపోయి అడుక్కొచ్చి అన్నీ ఇంక నా సర్వస్వం అయిపోయిందిరా. నేను ఉత్త బట్టల మీద మిగిలానురా అనుకున్న స్టేజ్ నుంచి కూడా నువ్వు కష్టపడితే 'బిగ్ బాస్' లాంటి హౌస్‌లో నువ్వు కష్టపడితే ఒక్కో మెట్టు ఎక్కుకుండా ఎలిమినేట్ అవ్వాల్సింది నువ్వు టాప్ 5లోకెళ్ళొచ్చు, టాప్ 3కెళ్ళొచ్చు, టాప్ 2కెళ్ళొచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చు అని ప్రూవ్ అవుద్ది ఈ సీజన్.
మార్క్ మై వర్డ్స్. నేను చెప్పే ఫస్ట్ మీకు ఎక్కువ ఏందంటే అనిపియవు. ఏదో అట్టట చెప్తున్నట్టు అనిపిస్తాయి. రోజులు గడిచే కొద్దీ తెలుస్తాయి. నేను చాలామంది ఇప్పుడు ప్రేరణ గురించి నాకు కమెంట్ చేస్తారు. మీరేం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదండి. ఆమె గురించి వాళ్ళ ఫ్యాన్స్ అన్ని పట్టించుకోవద్దు. మీరు కరెక్ట్‌గా చెప్పారు. మేము కూడా ప్రేరణకి ఓట్స్ ఏసినోళ్ళమే. మాకు స్లోగా అర్థమవుతుంది అనేది రియలైజేషన్. రైట్? నాకు రోజుకి చాలా కామెంట్స్ వస్తాయి ఇటువంటియన్నీ. అవి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాలనిపిస్తుంది. బట్ ఎందుకు అంత అవసరం లేదు. గేమ్ అర్థమవుతున్నప్పుడు మనకెందుకు? సో, ఆ రిస్క్ గేమ్ ఆడాడు. ఆ రిస్క్ గేమ్‌తో ముందుకెళ్తున్నాడు కాబట్టి గౌతమ్ ఈ పొజిషన్‌లో ఉన్నాడు. ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.